మేడారం సమ్మక్క సారలక్కల జాతర, మేడారం జాతర అని కూడా ప్రసిద్ధి. ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. ఇప్పుడు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు జరిగే ఈ జాతర జాతీయ పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణ కుంభమేళ తర్వాత ఆ స్థాయిలో జనం గుమిగూడే జాతర ఈ సమ్మక్క సారలమ్మల మేడారం జాతర. ఈ జాతర పూర్తి స్థాయిలో కోయ ఆచారంలో జరుగుతుంది. ఇక్కడ పూజారులుగా కూడా కోయవారే ఉంటారు. కోయ పూజారులే సమ్మక్క సారలమ్మలకు మరియు పగిడిద్దరాజు, గోవిందరాజులు, జంపన్నకు, నాగలమ్మకు వారి ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించి ఇక్కడ సమ్మక్క సారలక్క మేడారం గద్దెల మీద వారిని ఆవిష్కరిస్తారు. మేడారం ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యంలోని ఒక మారుమూల ప్రాంతం, దండకారణ్యంలో ఒక భాగం. ఇది దక్కన్లోనే అతిపెద్ద అటవీ ప్రాంతం. 1955 వరకు కూడా ఈ మేడారాన్ని దాదాపు 2 సంవత్సరాలకు ఒకసారి 1000-1500 మంది మాత్రమే దర్శించుకునేవారు. అందులో అగ్రభాగం దాదాపు 75-80% వరకు కూడా కోయవారు మాత్రమే ఉండేది. మారుతున్న పరిస్థితులను బట్టి ప్రస్తుతం కోట్లలో జనసమూహం మేడారానికి వచ్చి చేరుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దాదాపుగా 1,50,00,000 వరకు భక్తులు మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంటే మేడారం 2 సంవత్సరాలకు ఒకసారి కాకుండా కూడా దాదాపు ప్రతి బుధవారం, గురు, శుక్రవారాలు ఇంకా ఆదివారం రోజు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. చరిత్రకు వస్తే కొందరు గిరిజనులు వేటకు వెళ్ళగా అడవి మధ్యలో, పుల్ల మధ్యలో తేజస్సుతో వెలిగిపోతున్న ఒక నవజాత బాలికను చూశారు. వారిని ఆ బాలికను తమ నాయకుడి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఆ కొయ్య ద్వారా ఆ బాలికను దత్తత తీసుకొని సమ్మక్క అని నామకరణం చేశారు. పెరిగి పెద్దదైన సమ్మక్కకు కోయల నాయకుడైన పగిడిద్దరాజుతో వివాహం జరిపించారు. సమ్మక్క పగిడిద్దరాజులకు 2 కుమార్తెలు మరియు 1 కుమారుడు. కుమార్తెలకు సారలమ్మ, నాగలమ్మ అని నామకరణం చేశారు. కుమారునికి జంపన్న అని పేరు పెట్టారు. కాకతీయ రాజుల సామంత ప్రాంతంగా మేడారం ఉండేది. అక్కడ పగిడిద్దరాజును సామంతరాజుగా కాకతీయ రాజులు నియమించారు. ఆ ప్రాంత సామంతరాజు అయిన పగిడిద్దరాజు తీవ్రమైన కరువు కాటకాల వల్ల కాకతీయ రాజులకు పంపవలసిన కప్పంను చెల్లించలేకపోయారు. ఫలితంగా కాకతీయ రాజు పగిడిద్దరాజును ఖచ్చితంగా కప్పం పంపించవలసిందే, అంటే కప్పం అంటే పన్నులను పంపించవలసిందని హుకుం జారీ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మా గిరిజన జాతి చాలా ఇబ్బందులలో ఉంది కాబట్టి ప్రస్తుతం మేము ఎలాంటి కప్పం కట్టలేమని కూడా తేల్చి చెప్పాడు పగిడిద్దరాజు. ఈ అనుకోని సంఘటనకు కోపోద్రేకుడైన ప్రతాపరుద్రరాజు కోయ జాతిపై యుద్ధాన్ని ప్రకటించారు. కొద్దిపాటి సైన్యాన్ని పంపించి త్వరగా వారి వద్ద నుండి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని పన్నులు వసూలు చేయవలసిందిగా ఆదేశించారు. ఆ కొద్దిపాటి సైన్యం మేడారం ప్రాంతంలో వచ్చేసరికి కోయవారు చేసే యుద్ధ ప్రతిమను తాటికి వాళ్ళు తట్టుకోలేకపోయారు. ప్రతాపరుద్రరాజు పంపించిన సైన్యం చెల్లాచెదురు కావడంతో ప్రతాపరుద్రుడు మరింత కోపోద్రేకుడై ఇంకా చాలా పెద్ద ఎత్తున సైన్యాన్ని ఆ ప్రాంతానికి పంపించాడు. అంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన కోయదొరలు చెల్లాచెదురుగా అయిపోయారు. ఆ సైన్యం మరింత పట్టు సాధించి పగిడిద్దరాజును మరియు నాగలమ్మను వీరమరణం పొందేలా చేసింది. ఈ సంఘటనపై మరింత కోపోద్రేకురాలైన సమ్మక్క సారలమ్మ మరియు జంపన్న కాకతీయ సైన్యంపై విరుచుకుపడ్డారు.
ఈ దాడిలో జంపన్న కూడా విపరీతమైన కత్తిపోట్లకు గురై జంపన్న వాగులో పడి వీరమరణం పొందారు. తరువాత సమ్మక్క సారలమ్మ కాకతీయ సైన్యంపై విరుచుకబడి చెల్లాచెదురు చేశారు. ఈ వీరనారుల దాటికి తట్టుకోవడంలో కాకతీయ సైన్యం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తర్వాత కొద్ది సంఘటనలో సరళమ్మకు కూడా కత్తిపోట్లు తగలడంతో సరళమ్మ వీరమరణం పొందింది. తరువాత సమ్మక్క కాకతీయ సైన్యంపై విరుచుకబడింది. వీరనారి వలె సమ్మక్క దాడిలో కాకతీయ సైన్యం మృత్యువాత పడుతున్నారు. ఎలాగైనా సరే ఈ సమ్మక్కను అంతమొందించాలని కుట్ర పన్నిన కాకతీయ సైన్యం సమ్మక్కను చుట్టుముట్టింది. నలుదిక్కుల ఒక్కసారిగా సైన్యం సమ్మక్కపై విరుచుకపడడంతో విపరీతమైన కత్తిపోట్లకు గురయ్యింది సమ్మక్క తల్లి. ఆ తర్వాత చిలకల గట్టు వైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఒక తంగేడు చెట్టు నీడలో కుంకుమభరణ రూపంలో తన అవతారం చాలించింది సమ్మక్క తల్లి. తరువాత కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రరాజు మేడారాన్ని సందర్శించి దైవాంశ సంబోధులైన సమ్మక్క సారలమ్మలను పూజించి అక్కడ వీరు దైవ రూపాలని పేర్కొనడం జరిగింది. అప్పటి నుండి అక్కడ కోయ దొరలు ఆ కుంకుమ భరణలను సమ్మక్క తల్లి సాక్షిగా భావించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆ విధంగా మొదలైన సమ్మక్క సారలమ్మల జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా జరుగుతూ నేడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో ఈ 3 రోజుల్లో దాదాపు 1,50,00,000 మంది వచ్చే విధంగా తయారైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరగా ఉంది. ఇక ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజుల పాటు మేడారం జాతర జరుగుతుంది. మేడారంలోని గద్దెల మీదికి అమ్మవార్ల రాకతో ప్రారంభమైన జాతర అమ్మవార్లు వనప్రవేశంతో ముగుస్తుంది. 2024 సంవత్సరం మేడారం జాతర వివరాల్లోకి వస్తే 21 ఫిబ్రవరి 2024 బుధవారం నుండి మొదలై 24 ఫిబ్రవరి 2024 శనివారంతో ఈ జాతర ముగుస్తుంది. మొదటి రోజు బుధవారం రోజున కన్నెపల్లి నుంచి మేడారం వరకు సారలమ్మను, పునుగొండ నుంచి మేడారం వరకు పగిడిద్దరాజును గద్దెల మీద ఆవిష్కరిస్తారు. రెండవ రోజైన గురువారం రోజు సమ్మక్క తల్లిని చిలకల గుట్టపైన కోయతెగలు సుదీర్ఘమైన రహస్య పూజల తర్వాత మేడారం గద్దెలపైకి తీసుకువస్తారు. గోవిందరాజులు కూడా కొండాయి నుండి మేడారం వరకు ఈ గురువారం రోజుని తీసుకువస్తారు. మేడారం జాతరలో అత్యంత కీలకమైన రోజును శుక్రవారం రోజుగా చూస్తారు. ఎందుకంటే శుక్రవారం రోజున సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి మరియు పగిడిద్దరాజు, గోవిందరాజులు అందరూ కూడా కొలువై ఉంటారు. కాబట్టి శుక్రవారం రోజున అమ్మవార్లను ఆది పరాశక్తులుగా ఆరాధించే రోజుగా నమ్ముతారు. సమ్మక్క సారలమ్మ వారిని మరియు పగిడిద్దరాజు మరియు గోవిందరాజులను పూజిస్తారు. భక్తులు జంపన్న వాగులో స్నానం ఆచరించి శ్రీ సమ్మక్క సారలమ్మల గద్దెలపైగా వరుసగా పగిడిద్దరాజు, గోవిందరాజులు, నాగులమ్మ జాతరలను దర్శించుకుంటారు. భక్తులు బెల్లాన్ని బంగారంగా పూజిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్ మరియు దేశంలోని అనేక ప్రాంతాల నుండి కూడా ఈ జాతరకు జనాలు తండోపతండాలుగా తరలి వస్తారు. వరంగల్ జిల్లాకు దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మేడారం జాతరను సందర్శించుకునే సమయంలో కాస్త ప్లానింగ్గా వెళ్తే మొదట వరంగల్ నుంచి బయలుదేరి గట్టమ్మ తల్లి దగ్గర పూజలు చేసుకుని అక్కడి నుండి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన శ్రీ రామప్ప దేవాలయాన్ని
సందర్శించుకోవచ్చు. అందులో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అక్కడి నుండి అది దగ్గరలోనే ఉన్న లక్నవరం సరస్సు పైన ఉన్న ఊయల వంతెన పైన మనం సేదతీరవచ్చు. ప్రకృతి అందాల నడుమల శ్రీ లక్నవరం సరస్సులో ఈ మధ్యలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులతో చాలా ఆహ్లాదకరంగా సరస్సు ప్రాంతాలు మారి ఉన్నాయి. లక్నవరం నుండి బయలుదేరి పసరా మీదుగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించుకొని ఈ టూర్ను ముగించుకోవచ్చు.